మళ్ళీ ఆ రాముని కలవను, వాడితో మాట్లాడను అని నా మీద ఒట్టేయమ్మా. సీత, అమ్మ ఫోన్ తీయటం లేదు. ఒకవేళ శశి ఇంటికి వెళ్ళాక ఏదైనా గొడవ పడిందేమోనండి. చచా, అలా ఏం అయి ఉండదు. బహుశా నిద్రపోయి ఉంటారేమో. ఇంత త్వరగా పడుకోరు కదండి. ఇంకొకసారి ఫోన్ చేయండి. వల్ల కాదురా, నీతో మాట్లాడనని ఒట్టు పెట్టాన్రా. నీతో మాట్లాడాలనున్నా నా మనసుని రాయిగా మార్చుకొని మౌనంగా ఉండిపోతున్నాన్రా. నన్ను క్షమించు రామ్. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ వైపు తిరిగితే ఒక పైప్ లైన్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో వస్తుంటే భరత్ నగర్ క్వారీ అంటే ఎవరైనా చెప్తారు. ఓకేనా? అక్కడికి వచ్చేయండి. యా. ఏమండి, మీ ఆఫీస్ ఎక్కడండి? ఎందుకు సీత? ఎందుకే ఉందండి, ఆఫీస్ ఎక్కడో తెలుసుకుందామని. అది పైప్ లైన్ రోడ్లోనే లాస్ట్లో ఉంటుంది సీత. ఓ అలాగా, పదండి, నేను అటే వెళ్తున్నాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఎందుకు? నేను వెళ్తాను కదా. ఎలాగో మీరు వెళ్ళేది ఆఫీస్కే కదండి. నాకు ఆర్డర్ వచ్చింది, డెలివరీ ఇవ్వాలి. మీరు బస్సులో ఆటోలో వెళ్ళడం దేనికి? నా బండి మీద వెళ్దామండి. లే సీత, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం లేదు, వేరే చోటికి వెళ్తున్నాను. అదేంటి? సైట్ విజిటింగ్ చేయాలి. నేను వెళ్ళి ఆ పని చూడలేదు. నిన్నే వెళ్ళి ఆ పని చూడాలి, కానీ కుదరలేదు. అమ్మ బర్త్డే అని వెళ్ళడం మానేశాను కదా, అందుకే ఈరోజు కంప్లీట్ చేయాలి సీత. అమ్మాయి గారు, అంతా ప్యాకింగ్ చేసేసినానమ్మా. ఆ కస్టమరు ఫోన్ల మీద ఫోన్లు చేసి తెగగించేసుకుంటున్నాడు. అర్జెంటుగా కావాలంటమ్మా. సీత, కస్టమర్స్కి టైంకి డెలివరీ ఇవ్వకపోతే మనకే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. వెంటనే బయలుదేరు. అలాగేనండి, వస్తాను. అమ్మయ్యా, బ్రతికిపోయాను. రాణి, నీ పని అయిపోయింది. ఎటు కదిలినా నువ్వు అయిపోతావు. రాజుకు బలం రాణియే. ఆ రాణిని లాక్ చేసేస్తే ఇక రాజు ఏం చేస్తాడు? ఇది అస్సలైన ఆట అంటే. అష్టదిగ్బంధం అంటే ఇదే. అన్ని వైపుల నుంచి
ఎటు కదలడానికి వీలు లేకుండా లాక్ చేయాలి. చేశాను. చెక్. గేమ్ ఆడటం అంటే ఎదురుగా ఎవ్వరూ లేకుండా ఆడుకోవడం కాదు. దేనికైనా నీతి న్యాయం అనేవి ఉంటాయి. రెండు వైపులా నీకు అనుగుణంగా ఉండేలా ఆడుకోవడం అస్సలు ఆటే కాదు. అది గెలుపు కూడా కాదు. మీరు మాట్లాడేది ఆట గురించేనా అత్తయ్య? కాదు అని నీకు తెలుసు, కానీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావు. అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు శశి? నేనేం చేశాను అత్తయ్య? నటించకు శశి. నీకు నాకు మధ్య దాపరికాలు దాగుడు మూతలు ఉండకూడదు. నువ్వు కావాలనే డ్రామా ఆడావు. బాలుని రెచ్చగొట్టి నా చేత ఒట్టు వేయించుకున్నావు. ఎందుకు ఎందుకు రాము అంటే నీకింత పగ? ఏంటత్తయ్య మీరు? అసలు నేను నోరు తెరిచి మాట్లాడానా? అంతా మీ అబ్బాయే కదా మాట్లాడాడు. మీ అబ్బాయే కదా ఒట్టేయించుకున్నాడు. ఇందులో నాదేమైనా ఉందా? ఇటు చూడు, సర్కస్లో పులి సింహం చెప్పిన మాట వింటూ ఉన్నాయంటే అది అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ దాని నాడించేది రింగ్ మాస్టర్. అతను నీలాగే ఏమీ మాట్లాడడు, కానీ ఆట ఆడించేది మాత్రం వాడే. నిజంగా నువ్వు నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలి అనుకుంటే నన్ను ఇంటికి పిలిపించడం చాలా ఈజీ. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నా పుట్టినరోజున జరిపేంత ప్రేమ కూడా నీకు లేదు కదా. దానిని ఒక సాకుగా తీసుకొని రాముని నేను కలవకుండా, వాడితో మాట్లాడకుండా చేయడానికే దీన్ని నువ్వు అవకాశంగా మార్చుకున్నావు. మీరు చాలా తెలివిగల వాళ్ళత్తయ్య. అందుకే నా గురించి ఇంత బాగా తెలుసుకున్నారు. ఎస్, కరెక్ట్. కావాలనే నేను డ్రామా ఆడాను. మిమ్మల్ని అదిగో ఆ రాణిని లాక్ చేసినట్టు లాక్ చేశాను. నా టార్గెట్ ఆ రాజు, అదే ఆ రామ్. ఎందుకు ఇంకా వాణ్ణి వేధిస్తావు? ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఆస్తిని వదులుకున్నాడు, అయిన వాళ్ళకి దూరం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం లేకుండా చేశావు. వాడు ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడ్డాడు. ఇంకా ఏం చేస్తావు? ఒక్క దెబ్బతో రాజుకి చెక్ చెప్తే ఆటలో కిక్ ఉండదత్తయ్య. చుట్టూ ఉండే బలగాన్ని చంపాలి. అన్నీ పోగొట్టుకుని రాజు వీక్ అవ్వాలి. ఆ రామ్ కూడా అంతే, ఒంటరి వాడైపోవాలి. అన్ని బలగాలు అటాక్ చేస్తూ ఉంటే ప్రాణభయంతో ఒక్కొక్క స్టెప్ ముందుకి వెనక్కి పక్కకి గెంతుతూ చివరికి నన్ను చంపైంది బాబోయ్ అని ఆట ముగించాలి. అది గేమ్ అంటే. నేను అలాగే ఆడతాను. నాతో ఆట అంటే అలాగే ఉంటుంది. నిన్ను ప్రేమించిన పాపానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ప్రేమించిన పాపానికి కాదు, వదిలేసిన పాపానికి. నన్ను నమ్మించి మోసం చేసిన పాపానికి. ఆడపిల్లని మోసం చేస్తే కన్నీళ్లు పెట్టుకుని నా కర్మ ఇంతే వెళ్ళిపోతుందని అనుకున్నాడు కదూ. నేను అలాంటి ఆడపిల్లని అనుకున్నాడేమో. ఏడ్చే రకాన్ని కాదు, ఏడిపించే రకాన్ని. వాణ్ణి ఇంకే వేడిపిస్తావు? అన్ని రకాలుగా నష్టపోయాడు కదా. నష్టపోయింది రామ్ కాదు, నేనత్తయ్య. అయినా ఏం నష్టం జరిగింది రామ్కి? కుటుంబం విడిపోతే అంతా అయిపోయిందా? అయోధ్యని విడిచి అడవికి పోయినా సీత పక్కన ఉంటే ఆ బాధ ఏంటో రాముడికి అర్థం కాలేదు. ఒంటరితనం బాధ ఎప్పుడు తెలిసిందో తెలుసా? రావణాసురుడి రాకతో తెలిసింది. సీతని రాముణ్ణి విడదీసినప్పుడు అప్పుడు అసలైన పెయిన్ అంటే ఏంటో రాముడికి తెలిసొచ్చింది. ఈ రాముడికి కూడా అంతే. సీతకి దూరం అయితేనే ప్రేమ చేసిన గాయం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. విడదీస్తాను.
నేను రావణుడిగా మారి ఈ సీతారాములని నేనే విడదీస్తాను. అప్పుడు ఈ రాజుకి, అదే నీ రామ్కి, నేను చెక్ పెడతాను. ఆదిత్య, ఏం మాస్టరు? ఇదిగో ఆ కాంట్రాక్టర్ శంకర్ గారి కారు, వెళ్ళి డెలివరీ ఇచ్చిరా. డెలివరీకి కూడా నేను ఎందుకు మాస్టారు? కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకిచ్చి పంపించండి. లేదా ఆదిత్య, ఆ కాంట్రాక్టర్ శంకర్ గారికి అనుమానాలు ఎక్కువ. ఈ కార్ అంటే చాలా ఇష్టం అతనికి. అదలా ఎందుకైంది, ఇదలా ఎందుకైంది అని 100 డౌట్లు అడుగుతాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే వాళ్ళ వల్ల ఏమవుతుంది? అదే నువ్వనుకో, గబగబా సమాధానాలు చెప్పి చెక్ తీసుకుని వచ్చేస్తావు. మరి ఇక్కడ పని? నేనున్నాను కదా, నీ అంత కాకపోయినా నాకు కొంచెం వర్క్ వచ్చులే. మాస్టరు, ఇదిగో నువ్వు బయలుదేరు. ఆయన క్వారీ దగ్గర ఉన్నారు, కార్ అక్కడికి తీసుకుని వెళ్ళు. సరే మాస్టరు. అన్నా, ఇక్కడ క్వారీ ఎక్కడుంది? అదేనమ్మా. ఆ, ఈ అడ్రస్ కాస్త చెప్తారా? అక్కడికి వెళ్ళి అడిగమ్మా, చెప్తారు. ఓ, అలాగే. అన్నా, కాంట్రాక్టర్ శంకర్ గారు ఎక్కడున్నారు? సార్ బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారన్నా? 1 గంటలో రావచ్చు. అలాగేనా? సరే. ఇప్పుడు ఈయన కోసం గంట వెయిట్ చేయాలా? షూ, మాస్టారు నన్ను బాగా ఇరికించేశారు కదండి. అన్నయ్య, అంటే చివరికి ఈ పని చేస్తున్నావా అన్నయ్య? ఇప్పుడు అన్నయ్యని చూసిందంటే వదిని తట్టుకోలేదు. ఎలాగైనా వదిన్ని డైవర్ట్ చేయాలి. వదిన వదిన, ఆదిత్య, నువ్వేంటి ఇక్కడ? కార్ రిపేర్ చేసి డెలివరీ ఇవ్వడానికి వచ్చాను వదిన. అవును, నువ్వేంటి ఇక్కడ? ఆదిత్య, ఇదిగో ఈ అడ్రస్కి డోర్ డెలివరీ ఉంది. అడ్రస్ తెలియడం లేదు. క్వారీ దగ్గరే అన్నారు. వదిన, ఈ అడ్రస్కి వెళ్ళాలంటే ఇటు కాదు, అలా అటు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే ఇటువైపు రోడ్డు క్లోజ్ చేసింది వదిన. అటు వెళ్ళు వదిన. అలాగే. సరే ఆదిత్య, నేను వెళ్ళొస్తాను. అలాగే వదిన. ఆదిత్య, నువ్వు గ్యారేజ్కి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయి. అలాగే వదిన. బాయ్. బాయ్. అమ్మయ్యా.
ఇదేంటి సీత ఆదిత్య ఇక్కడికి వచ్చారు? కొంపదీసి నన్నేమైనా చూసారా? అన్నయ్య, ఆదిత్య, ఏంటన్నయ్యా ఇది? నువ్వు కూలీల రాళ్ళు కొట్టడం ఏంటన్నయ్యా? ఎలా బతికిన వాడివన్నయ్యా? ఇలాంటి పని చేస్తున్నావు ఏంటన్నయ్యా? తప్పలేదురా, బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. అందుకని ఇలా కష్టపడతావా అన్నయ్య? నీ చదువుకి, నీ తెలివితేటలకి వేరే జాబ్ ఏం దొరకలేదా అన్నయ్య? ఇలా నువ్వు రాళ్ళు కొట్టడం ఏంటన్నయ్యా? శశి నా మీద కక్ష కట్టిందిరా. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రాకుండా తను అడ్డుపడుతూనే ఉంది. ఒకటి కాదు, చాలా ఉద్యోగాలు పోయాయి. చివరికి కారు నడుపుతున్నా కూడా అక్కడికొచ్చి నాకు వర్క్ లేకుండా చేసింది. చివరికి ఉద్యోగం పోయిందనే విషయం మీ వదినకి చెప్పలేక నేనలా బయట తిరుగుతూ ఉంటే ఈ పని దొరికింది. ఇది కూడా శశి వచ్చి చూసింది తెలుసా? ఇది కూడా తీయించాలని చూసిందా? లేదురా, ఇది మాత్రం వదిలేసింది. నేను రాళ్ళు కొట్టడం తనకి నచ్చింది. అసలు ఆ శశిని... ఆదిత్య, వద్దు, నువ్వు ఆవేశపడకు. ఎంతకాలం అన్నయ్య ఇలా నరకం అనుభవించాలి? బంగారం లాంటి కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసింది. చివరికి నిన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందన్నయ్య? ఇంకా వదిలేయమంటావేంటన్నయ్యా? ఆ రోజు నువ్వు అడ్డుపడకపోయి ఉంటే ఆ రోజే తన చాప్టర్ క్లోజ్ అయిపోయేది. ఆదిత్య, మనం ఏం చేసినా చివరికి సఫర్ అయ్యేది మన బాలు. అది గుర్తుపెట్టుకో. అన్నయ్య, నీది మంచితనమో లేకపోతే అతి మంచితనమో నాకు అర్థం కావడం లేదన్నయ్య. పామును కూడా కాపాడతాను అంటున్నావు. అది కాటు వేస్తుంది అని తెలిసినా దాని మీద నువ్వు జాలి పడుతున్నావు అన్నయ్య. తనకి మించిన ధర్మం మంచిది కాదని తాతయ్య ఎప్పుడూ చెప్తుండేవారు. అది నీకు గుర్తుందా అన్నయ్య? ఆదిత్య, అయిన వాళ్ళు అన్నదమ్ములు గొడవ పడితే అది కురుక్షేత్రం అవుతుంది. కురుక్షేత్రం ఎవ్వరికీ గెలుపునివ్వలేదు. ఓడిన వాళ్ళకి చావు, గెలిచిన వాళ్ళకి కన్నీళ్లు మిగిలాయి. అందుకే మనలో మనం ఎప్పుడూ గొడవలు పడకూడదు. పో అన్నయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. సరేలే కానీ రే, మీ వదినకి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు. నాకు కష్టం వచ్చిందని తెలిస్తే సీత నీకంటే షార్ట్ టెంపర్, అస్సలు తట్టుకోలేదు. మిమ్మల్ని చూసే నేను దాక్కున్నాను, కానీ నేను దొరికిపోయాను రా. ఎందుకు స్వామి నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? నేను చేసిన తప్పేంటి? చేసుకున్న పాపమేంటి? ఏ జన్మలో ఏ తల్లి కొడుకుల్ని విడదీశానో తెలీదు. ఆ పాపం శాపంలా తగిలి ఈరోజు నా కొడుకు రాముకి నన్ను దూరం చేసింది. రాముతో మాట్లాడను, తనని కలవను అని ఒట్టేసే పరిస్థితిని తీసుకొచ్చావు. దీనికంటే నా ప్రాణం తీస్తే బాగుండేది కదయ్యా. స్వామి, మా అమ్మ నిండు నూరేళ్ళు బాగుండాలి. ఆవిడ సంతోషంగా ఉండాలి. ఏ కష్టం మా అమ్మ నీడని కూడా తాకకుండా ఉండాలి. కనీసం రాము నీడనైనా తాకటానికి వీల్లేదని బాలు శాసించాడు. వాడి మాట కాదంటే ప్రాణం తీసుకుంటాడు. సరే అన్నందుకు నా ప్రాణం పోయేలా ఉంది. రాము దూరంగా వెళ్ళిపోయినా కనీసం కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ప్రేమగా వాడి తల నిమిరే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు
అది కూడా లేకుండా పోయింది కదా తండ్రి. అమ్మకి దూరంగా ఉన్నా ఎక్కడో ఒక చోట నేను సంతోషంగా ఉంటున్నానని మా అమ్మ అనుకుంటుంది. కానీ నేను రాళ్ళు కొట్టుకొని బ్రతుకుతున్నాననే విషయం మా అమ్మకి తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. ఈ విషయం మాత్రం మా అమ్మకి సీతకి తెలియకుండా నువ్వే కాపాడాలి తండ్రి. అమ్మా అమ్మా మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, అమ్మా చిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వు. అమ్మా